ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో ఎంతోమంది పేషెంట్లు మన్ననలు పొందిన మన డాక్టర్ కె చిరంజీవి గారు ఈరోజు మన ముందున్నారు. సార్, వెల్కమ్ టు టాక్స్ విత్ ఏ3. నమస్కారం. కొంతమంది హస్తవాసి చాలా బాగుంటుందని విన్నాను. మీ హస్తవాసి అని అంటే పక్షవాతం వచ్చిన వారికి చాలామందికి మీరు క్యూర్ చేశారని విన్నాం. అసలు పక్షవాతం ఎందుకు వస్తుంది? అసలు దానికి మీరు ఇచ్చే చికిత్స ఏంటి? సో పక్షవాతానికి ముఖ్యంగా వైద్యం అంటే నేను ఇందాక చెప్పినట్టుగా 2 రకాలు. మెదడుకి వెళ్ళే రక్తనాళం ఒకవేళ బ్లాక్ అయిందనుకోండి, ఆ బ్లాక్ కరిగిచ్చే మందు ఉంటుంది. అదేంటి అంటే ఎంత త్వరగా వస్తే అది ఇస్తామన్నమాట. 4.5 hours వరకు ఇచ్చుకోవచ్చు ఆ ఇంజెక్షన్. కానీ ఎంత త్వరగా ఇస్తే అంత రికవరీ బాగుంటుంది. ఏమేంటి సార్? టెనిక్టిప్లేజ్, ఆల్టిప్లేజ్ అని ఇంజెక్షన్స్ ఉంటాయి. అవి కాస్ట్లీ ఉంటాయి. బట్ అది ఇస్తే ఏంటంటే రక్తపు గడ్డని కంప్లీట్గా కరిగిచ్చేస్తాయి అనమాట. ఓకే. సో దట్ మనకి ఏంటంటే అంత ఎర్లీగా ఇచ్చామంటే ఆ రక్తపు గడ్డ కరిగిచ్చేసి రక్త ప్రసరణ అనేది మెదడుకి కంప్లీట్గా నార్మల్కి వెళ్ళిపోతుంది. వన్స్ ఆ టైం దాటి వచ్చారనుకోండి, రక్తం పలచబడే మందులు పెడతాం. సో ఈ రక్తం పలచబడే మందులు ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లాక్ ఉన్నదనుకోండి, ఈ రక్తం పలచబడే మందులు ఏం చేస్తాయంటే ఆ బ్లాక్ను కొంచెం తప్పించుకొని మెదడులోకి ఎలాగోలాగా రక్త సరఫరా అనేది జరిగేటట్టు చేస్తాయి అన్నమాట. ఇంకా రెండోది ఏంటంటే మోస్ట్ కామన్గా రక్తనాళాలు బ్లాక్ అవ్వడానికి మోస్ట్ కామన్ కాజ్ ఏంటి అంటే కొలెస్ట్రాల్. ఈ కొవ్వు లాంటిది. అంటే ఉదాహరణకి చెప్పాలంటే మనకి నేను అందరికీ ఎగ్జాంపుల్స్తో చెప్పేటప్పుడు ఏం చెప్తానంటే, మనకి ఉప్పు నీరుతోని ట్యాప్లు ఎలా బ్లాక్ అయిపోతాయో కొవ్వుతోని రక్తనాళాలు బ్లాక్ అయిపోతాయి. సో ఇప్పుడు ఆ కొవ్వుని తగ్గించాలి అంటే కొలెస్ట్రాల్ మందులు పెడతాం. మూడోది ఏంటంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ని, ఈ బ్రెయిన్లో ఉండే డ్యామేజ్ని, స్ట్రెస్ని తగ్గించే మందులు కొన్ని ఉంటాయి అన్నమాట. ఆ మందులు పెట్టామంటే రికవరీ అనేది బాగుంటుంది. సో మెడిసిన్లోకి వచ్చేటప్పటికి ఈ మెడిసిన్ సజెస్ట్ చేస్తాం. ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో ఫిజియోథెరపీ అనేది అంతే ఇంపార్టెంట్. ఎక్సర్సైజెస్ అనేవి చేసుకోవాలి. మనకి ఇప్పుడు ఈ చెయ్యి అనేది కదలట్లేదు అంటే వాళ్ళు ప్రయత్నించాలి. పేషెంట్ ఫస్ట్ అస్సలు కదలట్లేదంటే ఫిజియోథెరపిస్టులు వాళ్ళంతా వాళ్ళు మూవ్ చేస్తారు. ఒకవేళ ఎంతో కొంత కదులుతుందంటే పేషెంట్ తనంతట తాను కూడా ప్రయత్నం చేయాలి. ఏదైనా సంకల్పం, దృఢ సంకల్పంతో వాళ్ళు ట్రై చేస్తేనే రికవరీ అనేది వస్తుంది. సో ఇట్లా వైద్యం చేస్తాం.